అండ్ యూ ఆస్క్ మీ హౌ డు ఐ రీడ్ బైబిల్. నేను ఒక్కటే చెప్పగలుగుతానండి, ఏంటంటే డు నాట్ నెగ్లెక్ట్ బైబిల్ రీడింగ్, డు నాట్ నెగ్లెక్ట్ మెడిటేటింగ్ అపాన్ గాడ్స్ వర్డ్. బైబిల్ రీడింగ్ సులభంగా స్టార్ట్ చేయాలి అని అంటే స్టార్ట్ ఫ్రమ్ న్యూ టెస్టిమెంట్. నేనైతే మీకు అంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ లెసన్ ప్రాక్టికల్గా ఎవరైనా చేస్తే అది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి లెట్ మీ టెల్ యూ మైన్. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ రెడ్ ద బైబిల్ బికాజ్ ఇట్స్ అయిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో హౌ ఐ డూ, న్యూ టెస్ట్మెంట్ నుండి స్టార్ట్ చేస్తాను. న్యూ టెస్ట్మెంట్ని నాకు ఒక్కరోజు ఒక్కటే చాప్టర్ ఎక్కినా చాలు అనుకుంటాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. నేను కంపల్సరీ 3 అధ్యాయాలు చదవాలి, కంపల్సరీ 5 అధ్యాయాలను. ఐ టేక్ ఇట్ స్లో, ఐ మెడిటేట్. సో న్యూ టెస్ట్మెంట్ నుండి కంపల్సరీ ఒక చాప్టర్, ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి కంపల్సరీ ఒక చాప్టర్. సో ఇటు న్యూ టెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది, ఒక పక్కన ఓల్డ్ టెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఒకరోజు నాకు ఒక చాప్టర్ చాలా ఈజీగా అర్థమైందంటే ఐ విల్ గో టు ద అదర్ చాప్టర్. ఇది బాగా అర్థమైందంటే ఐ విల్ గో టు ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ రీడ్ ద అదర్ చాప్టర్. ఒకవేళ కొన్ని చాప్టర్స్ మనం న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే, మరి ముఖ్యంగా పౌలు భక్తుడు రాసినవి ఒకసారి చదివితే అర్థం కాదు. దాంట్లో లోతులో దిగిపోవాలి, దాంట్లో దిగిపోయి మొత్తము ధ్యానించాలి. అది జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. కొన్నిసార్లు యాకోబు పత్రిక, పౌలు రాసిన పత్రికలు అవన్నీ జీర్ణించుకోవడానికి టైం పడుతుంది, అంటే టు యాక్చువల్లీ సోక్ ఇట్ ఇన్. సో కాబట్టి అట్లాంటివి నేను ఏదో చదివేస్తాను కదా, మై బైబిల్ రీడింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పడం కాదు. సో దానికి టైం పడుతుంది కాబట్టి టేక్ యువర్ టైం. మీకు 5 వర్సెసే ఎక్కినాయి ఆ రోజుకి, 5 వర్సెస్ని మెడిటేట్ చేయండి. 5 వచనాలు చాలు. 3 వచనాలు ఎక్కినాయా లేకపోతే 1 వచనం, అది చాలు. డోంట్ బీ ప్రెషరైజ్డ్ ఇంటూ ఫినిషింగ్. నేను చదివేసేయాలి, ముగించాలి, నేను పలానా. డోంట్ పుట్ టైమ్ లిమిట్ until you get it. I know you must have heard it otherwise, but this is how I do, because I don't want to rush. I don't want to just ఏదో నేమ్ సేక్ చదవాని కదా, లేకపోతే చాలా మందికి ఎస్టీమ్ లాగా, లేకపోతే ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఐ ఫినిష్డ్ బైబిల్. నో, what have you got from it? So that is my experience with the Bible.